Hi, good morning everyone. Welcome to online classes from Padmavati Degree College, Nashville. ఈరోజు మనం ఆల్రెడీ ఫైనల్ టాపిక్ ఫైనల్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి సి3 పేపర్లోకి వచ్చేసరికి మనము ఆల్రెడీ డ్రగ్స్ కోసం ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాము. ఫస్ట్ క్లాస్లోకి వచ్చేసరికి సల్ఫా మెథాక్సిజన్ కోసం చెప్పాము, సల్ఫా డ్రగ్స్ కోసం. నెక్స్ట్ మనం ఇక్కడ చెప్పింది సి3 పేపర్ ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది కాబట్టి సి3 పేపర్. మరి సి3 పేపర్లోకి వచ్చేసరికి సల్ఫా డ్రగ్స్ కోసం అయింది. నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి సల్ఫా మెథాక్సిజన్తో పాటు యాంటీబయోటిక్స్ మనం మొన్న స్టార్ట్ చేసాము. అంటే యాంటీబయోటిక్స్ అంటే ఏంటి చెప్పాము. జనరల్గా మనకి సిలబస్లో ఇచ్చింది ఏంటంటే బీటా లాక్టమ్ యాంటీబయోటిక్స్. కాబట్టి మనకి సల్ఫా డ్రగ్స్ తర్వాత వచ్చినటువంటి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బీటా లాక్టమ్ యాంటీబయోటిక్స్. బీటా లాక్టమ్ యాంటీబయోటిక్స్. మరి బీటా లాక్టమ్ యాంటీబయోటిక్స్లో మనకి సిలబస్లో ఇచ్చింది ఏంటంటే పెన్సిలిన్. మనకి సిలబస్లో ఇచ్చేది ఏంటంటే పెన్సిలిన్ ఎలా మనము అంటే దాన్ని ఎలా సెపరేట్ చేస్తాము, నెక్స్ట్ దాని యొక్క సింథసిస్ ఏంటి, దానిలో క్లాసిఫికేషన్ ఏంటి అనేది మనకి బీటా లాక్టమ్ యాంటీబయోటిక్స్లో ఉంది. మరి ఫస్ట్ బీటా లాక్టమ్ యాంటీబయోటిక్స్ అసలు అంటే ఏంటి? అసలు బీటా లాక్టమ్ యాంటీబయోటిక్స్ని మనకి అంటే జనరల్గా యాంటీబయోటిక్స్ ఎలా వచ్చాయి, యాంటీబయోటిక్స్లోకి వచ్చేసరికి బీటా లాక్టమ్ యాంటీబయోటిక్స్, మ్యాక్రోలైడ్ యాంటీబయోటిక్స్ అని 2 టైప్స్ ఉన్నాయి. అందులో బీటా లాక్టమ్ యాంటీబయోటిక్స్ మనకి ఫస్ట్ టాపిక్లో ఇచ్చారు. మరి బీటా లాక్టమ్ యాంటీబయోటిక్స్ అంటే ఏంటంటే 6 ఎమినో పెన్సిలినిక్ యాసిడ్. 6 ఎమినో పెన్సిలినిక్ యాసిడ్ డెరివేటివ్స్. 6 ఎమినో పెన్సిలినిక్ యాసిడ్ డెరివేటివ్స్ వీటిని ఏమంటామంటే 6APA. 6 ఎమినో పెన్సిలినిక్ యాసిడ్ డెరివేటివ్స్ ఆర్ నోన్ యాజ్ బీటా లాక్టమ్ యాంటీబయోటిక్స్. ఇట్స్ కంటైనింగ్ బీటా లాక్టమ్ రింగ్. అంటే వీటిలో ఏముంటుందంటే బీటా లాక్టమ్ రింగ్ అనేది ఉంటుంది. అయితే మనకి జనరల్గా ఈ 6 ఎమినో పెన్సిలినిక్ యాసిడ్ తీసుకునేటప్పుడు దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, అసలు ఈ బీటా లాక్టమ్ యాంటీబయోటిక్స్లో మనకి ఇచ్చినటువంటి ఆ పెన్సిలిన్ యొక్క జనరల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. స్ట్రక్చర్ ఆఫ్ పెన్సిలిన్ ఆర్ లాక్టమ్ రింగ్స్ అంటే వీటిలో ఈ బీటా లాక్టమ్ యాంటీబయోటిక్స్లో పెన్సిలిన్ జనరల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. దీనిలోకి వచ్చేసరికి RC=O NH CH C=O N సింగిల్ బాండ్ CH S CH3 CH C=OH. అంటే మనకి ఇక్కడ రింగ్ 1 రింగ్ 2 అంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ రింగ్స్ అనేవి ఇక్కడ మనకి దీనిలో ఉన్నాయి. అంటే జనరల్గా మనకి ఆల్కైల్ గ్రూప్, ఆర్ గ్రూప్ అనేది ఆల్కైల్ గ్రూప్. జనరల్ మనకి ఇందులోకి వచ్చేసరికి ఈ ఎమైడ్ గ్రూప్ వచ్చేసి రిమైనింగ్ దీన్ని ఏమంటామంటే ఎమినో పెన్సిలినిక్ యాసిడ్. 6 ఎమినో పెన్సిలినిక్ యాసిడ్. దీన్ని నెంబర్ ఇచ్చుకుంటే 1 2 3 4 5 6 6కి ఎమినో అంటే ఎమైడ్ గ్రూప్ ఉంది కాబట్టి దీన్ని 6 ఎమినో పెన్సిలినిక్ యాసిడ్ స్ట్రక్చర్ అన్నమాట. మరి 6 ఎమినో పెన్సిలినిక్ యాసిడ్ యొక్క డెరివేటివ్స్ మనకి బీటా లాక్టమ్ యాంటీబయోటిక్స్. అంటే దీనిలో లాక్టోన్ రింగ్ అనేది దీనిలో ఉంది కాబట్టి వీటిని బీటా లాక్టమ్ యాంటీబయోటిక్స్ అని చెప్పాము. అయితే దీనిలోకి వచ్చేసరికి ఫస్ట్ ఒక రింగ్ అంటే నెంబర్ 1 అనేది ఒక రింగ్ ఉంది, నెంబర్ 2 అనేది ఇది ఒక రింగ్ అన్నమాట. మరి ఫస్ట్ రింగ్ ఇందులో రోమన్ నెంబర్ 1లో ఉన్నటువంటి రింగే బీటా లాక్టమ్ రింగ్ అంటాం. బీటా లాక్టమ్ 1 ఏమంటాం దాన్ని. మరి ఈ 2ని ఏమంటామంటే థయోజోలిడిన్. అంటే ఇక్కడ సల్ఫర్తో ఉంది హెట్రోసైక్లిక్, ఇదంతా కూడా హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్కి వచ్చేసరికి ఇందులో సల్ఫర్ మనం థయో చూస్తాం కాబట్టి ఇది థయోజోలిడిన్ రింగ్. ఇక్కడ నెంబర్ 2 అనేది ఏంటంటే థయోజోలిడిన్ రింగ్. మనకి ఇక్కడ వచ్చేసరికి బీటా లాక్టమ్ యాంటీబయోటిక్స్లో జనరల్గా మనకి సిలబస్లో పెన్సిలిన్ ఇచ్చాడు. ఆ పెన్సిలిన్ అంటే ఇక్కడ బీటా లాక్టమ్ యాంటీబయోటిక్స్ అంటే ఏంటంటే జనరల్గా 6 ఎమినో పెన్సిలినిక్ యాసిడ్ యొక్క డెరివేటివ్స్ బీటా లాక్టమ్ యాంటీబయోటిక్స్. ఈ బీటా లాక్టమ్ యాంటీబయోటిక్స్లో లాక్టమ్ రింగ్ టు థయోజోలిడిన్ రింగ్ అనేవి రెండు కూడా ఈ పెన్సిలిన్ స్ట్రక్చర్లో ఉంటాయి. అంటే మనం బీటా లాక్టమ్ యాంటీబయోటిక్స్ జనరల్ స్ట్రక్చర్ కింద కానీ
లేదా 6 ఎమినో పెన్సిలిక్ యాసిడ్ కింద కానీ లేదా పెన్సిలిన్ జనరల్ స్ట్రక్చర్ కింద కూడా దీన్ని మనము తీసుకోవచ్చు. జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ పెన్సిలిన్. ఓకేనా. మరి ఈ పెన్సిలిన్ అనేది ఎవరు తయారు చేశారు, అసలు దీన్ని ఎప్పుడు తయారు చేశారు ఏంటనేది దీని యొక్క అంటే దీని యొక్క హిస్టరీ తీసుకునేటట్లా తీసుకుంటే పెన్సిలిన్ అనేది మనకి జనరల్గా 1928లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే వ్యక్తి 1928లో దీన్ని మనకి ఫస్ట్ దీన్ని కనుక్కోవడం జరిగింది. మరి 1938లోకి వచ్చేసరికి దీన్ని ఫ్లోరే అండ్ చైన్ అనే ఇద్దరు సైంటిస్టులు డ్రైయింగ్ బై ఫ్రీజింగ్ మెథడ్ అంటే దీన్ని ఫ్రీజింగ్ అంటే హిమీకరించడం ద్వారా దీన్ని సెపరేట్ చేయొచ్చు అని చెప్పి దీని యొక్క సెపరేషన్, దీని యొక్క అనాలిసిస్, దీని యొక్క కెమికల్ నేచర్ అనేది అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎవరైతే ఫ్లోరే అండ్ చైన్ అనే సైంటిస్టులు 1938లో చేశారు. ఫస్ట్ దీన్ని పెన్సిలిన్ ఎవరు పెన్సిలియం నొటేటం లేదా పెన్సిలియం నొటేటం అండ్ పెన్సిలియం క్రైసోజేనం పెన్సిలియం నొటేటం అండ్ పెన్సిలియం క్రైసోజేనం అనే రెండు ఫంగస్ అన్నమాట శిలీంధ్రాల నుండి వీటిని అంటే పెన్సిలిన్ అనే కెమికల్ని మనకి ఎనాలిసిస్ చేసి దాని యొక్క అంటే సెపరేషన్ కానీ దాని యొక్క టెక్నిక్స్ అంతా కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరిగిందన్నమాట. అంటే ఫస్ట్ ఎవరు చెప్పారంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కొనుక్కున్నారు. నెక్స్ట్ దాని అనాలిసిస్ అంతా చెప్పింది ఎవరంటే ఫ్లోరే అండ్ చైన్. వాళ్ళు ఏ మెథడ్ అంటే డ్రైయింగ్ బై ఫ్రీజింగ్ మెథడ్లో దీన్ని సెపరేషన్ చేయడం జరిగింది. దేని నుండి అంటే పెన్సిలియం నొటేటం అండ్ పెన్సిలియం క్రైసోజేనం అనే శిలీంధ్రాలను దీన్ని సెపరేట్ చేయడం జరిగింది. జనరల్గా ఇది మనకి పెన్సిలిన్ యొక్క జనరల్ స్ట్రక్చర్. మరి పెన్సిలిన్లోకి వచ్చేసరికి క్లాసిఫికేషన్ ఉంది. అసలు దీన్ని ఎలా యూజ్ చేస్తాము, నెక్స్ట్ దీని యొక్క స్ట్రక్చర్లోకి వచ్చేసరికి ఈ రింగ్స్ ఎలా వచ్చాయి ఏంటనేది, నెక్స్ట్ ఇక్కడ ఆల్కలీ గ్రూప్స్ ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. ఇందులోకి వచ్చేసరికి జనరల్గా మనకి ఈ పెన్సిలిన్లోని క్లాసిఫికేషన్ తీసుకున్నట్లయితే క్లాసిఫికేషన్ ఆఫ్ పెన్సిలిన్. ఫస్ట్ సెపరేషన్ చూద్దాం. క్లాసిఫికేషన్ కంటే ముందు సెపరేషన్ ఆఫ్ పెన్సిలిన్ సెపరేషన్ అంటే వేరు చేయి. ఈ పెన్సిలిన్ ఎలా సెపరేట్ చేస్తారంటే చెప్పి మాట్లాడి పెన్సిలియం నొటేటం పెన్సిలియం క్రైసోజేనం అనే శిలీంధ్రాలని మనకి పెరుగు మాధ్యంలో పెద్ద డ్రమ్ములు తీసుకొని దానిలోకి పెద్ద డ్రమ్ముల సహాయంతో తీసుకొని దీనిలోకి ఈ పెన్సిలియం నొటేటం పెన్సిలియం క్రైసోజేనం యొక్క ఈ ఫంగస్ని వేసి దీనిపైన ఇందులోకి దీనిలోకి కొన్ని కెమికల్స్ అంటే 20% సుమారు 20% లాక్టోజ్ 40 to 50% వచ్చేసరికి మనకి మొక్కజొన్న ద్రావణం కానీ అంటే కెమికల్ కాంపౌండ్తో పాటు నెక్స్ట్ దీనిలోకి వచ్చేసరికి రిమైనింగ్ సిట్రిక్ యాసిడ్ కలుపుతారు. నెక్స్ట్ సిట్రిక్ యాసిడ్ నెక్స్ట్ దీనిలోకి వచ్చేసరికి కాల్షియం కార్బోనేట్ అంటే దీనిలోకి కొన్ని కెమికల్స్ లాక్టోజ్ నెక్స్ట్ మొక్కజొన్న ద్రావణం నెక్స్ట్ సిట్రిక్ యాసిడ్ సొల్యూషన్ నెక్స్ట్ కాల్షియం కార్బోనేట్ కాంపౌండ్ని దీనిలో కలిపి దీన్ని మూత పెట్టి కొంత చీకటి దగ్గర దీన్ని కొన్ని రోజులు స్టోర్ చేస్తారన్నమాట. స్టోర్ చేసిన తర్వాత ఈ పెన్సిలియం నొటేటం కానీ క్రైసోజేనం కానీ ఏమైనా తీసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి దీనిలోకి ఈ పెన్సిలియం నొటేటం ఈ పెన్సిలియం జోన్ అనేది బాగా మనకి బూజుల ఫంగస్ అనేది బాగా పెరిగిపోతుంది. ఇంకా దాన్ని డెవలప్ చేయడానికి జింక్ కూడా కలుపుతారన్నమాట. మరి జింక్ కలుపుతూ ఉండడం వల్ల బాగా డెవలప్ అయినటువంటి పెన్సిలియం ఈ బూజ్ అనేది ఇదేమవుతుందంటే ఈ మీడియంని దీన్ని ఏతర్ కానీ క్లోరోఫామ్ కానీ వేస్తే దీనిలో ఉండే ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంప్యూరిటీస్ని ఫిల్టర్ చేసేయడం వల్ల ఏతర్తో కానీ క్లోరోఫామ్తో కానీ ఫిల్టర్ చేస్తే మనకి ప్యూర్ పెన్సిల్ అనేది సెపరేట్ అవుతుంది. ఆ పెన్సిల్ మనము నెక్స్ట్ అనాలిసిస్లో ఉపయోగిస్తాము. జనరల్గా సింపుల్ మెథడ్. జనరల్ మనం అంత డెప్త్లో వెళ్ళలేదు. డైరెక్ట్ జనరల్గా పెన్సిల్ తీసుకెళ్ళేటప్పుడు పెన్సిలియం నొటేటం అండ్ పెన్సిలియం క్రైసోజేనం అనే రెండు జాబులు తీసుకొని ఒక పెద్ద డ్రమ్లో వేసి దానికి పెరుగు మాధ్యమంలో లాక్టోజ్ సిట్రిక్ యాసిడ్ నెక్స్ట్ కొన్ని కాంపౌండ్స్ కాల్షియం కార్బోనేట్ కొన్ని కాంపౌండ్స్ కలుపుతూ దీనిపైన మనకి
అంటే జనరల్గా పెన్సిలిన్కి వచ్చేసరికి న్యాచురల్ పెన్సిలిన్స్, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ అంటే సెమీ సింథటిక్ పెన్సిలిన్స్ అనేవి ఉన్నాయి. ఆ పెన్సిలిన్ కొన్ని మనకి సెమీ సింథటిక్ పెన్సిలిన్ కూడా దీన్ని మనము తయారు చేయొచ్చు అనమాట. ఈ సెమీ సింథటిక్ పెన్సిలిన్ తయారు చేసేటప్పుడు దాని బెంజైన్ పెన్సిలిన్ వేస్తే మనకి అంటే ఎస్టిమైడ్ కలిపితే మనకి కాంపౌండ్ ఎక్కువ రావడం జరుగుతుంది. అంటే ఇది మీడియం, అంటే ఈ మీడియంకి వచ్చేసరికి ఇందులో జింక్ కాంపౌండ్ కలిపితే ఈ బూజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, దీనికి ఏతలు కానీ క్లోరోఫామ్ వేసి ఫిల్టర్ చేసేటప్పుడు మనకి ప్యూర్ పెన్సిలిన్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది మనకి సెపరేషన్ ఆఫ్ పెన్సిలిన్. మరి పెన్సిలిన్ సెపరేట్ చేసినటువంటి పెన్సిలిన్స్ అనేది మనకి ఎన్ని రకాలుగా ఉన్నాయి అంటే వీటి యొక్క క్లాసిఫికేషన్ ఏంటి. అందుకే మనకి ఇప్పుడు ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ పెన్సిలిన్. క్లాసిఫికేషన్ ఆఫ్ పెన్సిలిన్. మరి పెన్సిలిన్ తీసుకుంటే జనరల్గా వీటిలో 2 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఇవి 2 టైప్స్. ఫస్ట్ది ఏంటంటే న్యాచురల్ పెన్సిలిన్స్. న్యాచురల్ పెన్సిలిన్స్. మరి న్యాచురల్ పెన్సిలిన్స్కి వచ్చేసరికి అంటే సహజ పెన్సిలిన్ అంటాము, నెక్స్ట్ కృత్రిమ పెన్సిలిన్స్ అంటాము. అంటే ఆర్టిఫిషియల్ అంటే సింథటిక్ అంటాం. జనరల్గా సింథటిక్ పెన్సిలిన్స్ అంటే మనకి పెన్సిలిన్స్ అనేవి జనరల్గా ఎన్ని రకాలంటే 2. అందులోకి వచ్చేసరికి ఫస్ట్ ఏంటంటే న్యాచురల్ పెన్సిలిన్స్. మరి న్యాచురల్ పెన్సిలిన్స్లోకి వచ్చేసరికి జనరల్ ఇవి 6 టైప్స్ ఉన్నాయి. అందులోకి వచ్చేసరికి ఫస్ట్ ఏంటంటే పెన్సిలిన్ ఎఫ్. ఫస్ట్ది పెన్సిలిన్ ఎఫ్. మరి పెన్సిలిన్ ఎఫ్లోకి వచ్చేసరికి అంటే జనరల్గా మన పెన్సిల్ స్ట్రక్చర్ వేసాం. జనరల్ పెన్సిల్ స్ట్రక్చర్ వేసాం ఆల్రెడీ. RC డబల్ బాండ్లో NH CH బాండ్ CH C డబల్ బాండ్లో NCS CH3 CH COOH. ఇది మనకి జనరల్ పెన్సిల్ స్ట్రక్చర్. ఇది 1 ఇది 2 అని చెప్పాము ఆల్రెడీ. మనకి ఈ పెన్సిల్ జనరల్ స్ట్రక్చర్. ఇక్కడ ఉన్నటువంటి ఆల్కైల్ రింగ్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఉన్నటువంటి R గ్రూప్ బేస్ చేసుకొని ఈ న్యాచురల్ పెన్సిలిన్స్ అనేది జనరల్గా 6 టైప్స్ ఉన్నాయి. ఆ 6 టైప్స్ కూడా చూద్దాం. ఇక్కడ R గ్రూప్ని బట్టి మనకి పేరు మారుతుందండి. మరి అయితే వీటి యొక్క జనరల్ ఫార్ములా ఏంటి, పెన్సిలిన్ యొక్క జనరల్ ఫార్ములా ఏంటంటే C9H11 O4 N2SR. జనరల్ ఫార్ములా C9. కార్బన్స్ అనేవి 9 ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9. C9. H11. H ఇక్కడ 11 ఉన్నాయి చూసుకోండి. 1 2 3 నెక్స్ట్ 3 అయ్యాయి. నెక్స్ట్ 4 5 5 ప్లస్ 6 11. నెక్స్ట్ బోన్ 4 ఉండాలి. 1 2 3 4 బోన్ 4 ఉన్నాయి. నెక్స్ట్ N2 1 2 N2 అనమాట. ఒక S ఉంది S. నెక్స్ట్ R అంటే ఇక్కడ ఆర్కర్ గ్రూప్. ఇది మనకి జనరల్ ఫార్ములా ఆఫ్ పెన్సిలిన్. జనరల్ ఫార్ములా పెన్సిలిన్ ఈక్వల్ టు C9H11 O4 N2SR అది ఫార్ములా. ఇక్కడ ఉన్నటువంటి R గ్రూప్ బేస్ చేసుకొని మనకి పెన్సిలిన్స్ అనేది డిఫరెంట్. అందులో వచ్చేసరికి R ప్లేస్లో మనకు ఉన్నటువంటి గ్రూప్ బేస్ చేసుకొని ఫస్ట్ది పెన్సిలిన్ ఎఫ్. మరి పెన్సిలిన్ ఎఫ్కి వచ్చేసరికి దీన్ని ఏమంటామంటే పెంట్ 2E9 పెన్సిలిన్. ఎఫ్ని ఏమంటామంటే పెంట్ 2E9 పెన్సిలిన్. మరి పెంట్ 2E9 పెన్సిలిన్కి వచ్చేసరికి జనరల్గా మనకి నీరు కట్టించడానికి ఫస్ట్ న్యాచురల్ పెన్సిలిన్లోకి వచ్చేసరికి న్యాచురల్ పెన్సిలిన్లోకి వచ్చేసరికి ఫస్ట్ పెన్సిలిన్ ఎఫ్. పెన్సిలిన్ ఎఫ్ని ఇక్కడ మనకి ఏంటంటే పెంట్ 2E9 పెన్సిలిన్. మరి పెంట్ 2E9 పెన్సిలిన్ జనరల్గా వీటి యొక్క ఫార్ములా ఏంటంటే దీనిలో R ఈక్వల్ ఏమంటుందంటే బాండ్ CH2 CH డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH2 సింగిల్ బాండ్ CH3. పెంట్ 5 కార్బన్స్ ఉన్నాయి కదా. పెంట్ నెక్స్ట్ 1 2 2E డబుల్ బాండ్ 2E9 పెన్సిలిన్. అంటే ఇక్కడ R ప్లేస్లో ఎక్కడైతే మనకి జనరల్ ఫార్ములా ఆఫ్ పెన్సిలిన్ ఉందో దాని R ప్లేస్లో ఏ గ్రూప్ ఉంటుందంటే పెంట్ 2E9 పెన్సిలిన్ ఉంటుంది. పెన్సిలిన్ ఎఫ్ అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి పెన్సిలిన్ పి.
పీ తర్వాత చూద్దాము. పెన్సిలిన్ జీ, సెకండ్ వన్ పెన్సిలిన్ జీ. మరి పెన్సిలిన్ జీని ఇప్పుడు ఏమంటామంటే బెంజైల్ పెన్సిలిన్. పెన్సిలిన్ జీ ఈక్వల్ టు బెంజైల్ పెన్సిలిన్. బెంజైల్ పెన్సిలిన్, దీని పెన్సిలిన్ 1 అంటాము, దీని పెన్సిలిన్ 2 అంటాం. మరి బెంజైల్ పెన్సిలిన్లో ఆర్ ఈక్వల్ టు ఏమంటుందంటే బాండ్ CH2 C6H5. అంటే ఇక్కడ CH2 C6H5 అంటే బెంజైల్. ఆర్ ఈక్వల్ టు ఆర్ గ్రూప్లో బెంజైల్ ఉంటేనే బెంజైల్ పెన్సిలిన్ అంటాం. ఇది పెన్సిలిన్ 2. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి పెన్సిలిన్ ఎక్స్. పెన్సిలిన్ 3 ఈక్వల్ అంటే పెన్సిలిన్ ఎక్స్. మరి పెన్సిలిన్ ఎక్స్కి వచ్చేసరికి దీన్ని ఏమంటామంటే పారాహైడ్రాక్సీ బెంజైల్ పెన్సిలిన్. పారాహైడ్రాక్సీ బెంజైల్ పెన్సిలిన్. మరి పారాహైడ్రాక్సీ బెంజైల్ పెన్సిలిన్ ఆర్ ఈక్వల్ టు అంటే OH C6H4OH. లేకపోతే తెలవేం రాయొచ్చు, లేకపోతే CH అని రాసింది CH2 C6H4OH. అంటే ఇది మనకి ఆ పేరా పొజిషన్ అంటే జనరల్గా ఇది స్ట్రక్చర్ తీసుకుంటే మనకి ఇలాగా పేరా పొజిషన్లోకి వస్తుంది. రిచ్ అనుకుంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే CH2 గ్రూప్ ఉంటుంది. ఇక్కడ నుండి రిమైనింగ్ ఆ గ్రూప్ పెన్సిల్ ఏదైతే ఉందో ఆ C డబుల్ బాండ్ NH ఇదంతా రింగ్ కామన్ అన్నమాట. CH ఇలాగా CH C డబుల్ బాండ్ ఉంటూ ఇక్కడ N, నెక్స్ట్ S C, ఇక్కడ వచ్చేసరికి CH COOH. ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ 2 మెథడ్ గ్రూప్లు ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి CH2 ఉంటుంది. నెక్స్ట్ దీనిలోకి వచ్చేసరికి OH అంటే ఇది పారాపోజిషన్. దీనికి ఇటు 2 ఆర్తో మెటా పారాపోజిషన్. పారాహైడ్రాక్సీ ఇదంతా బెంజైల్ పెన్సిలిన్. ఈ పారాహైడ్రాక్సీ బెంజైల్ పెన్సిలిన్ ఈక్వల్ టు పెన్సిలిన్ ఎక్స్. దీన్ని పెన్సిలిన్ 3 అని కూడా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి పెన్సిలిన్ 4. పెన్సిలిన్ 4 అంటే ఇక్కడ మనకి వచ్చేసరికి పెన్సిలిన్ ఎక్స్ తర్వాత పెన్సిలిన్ పీ. మరి పెన్సిలిన్ పీకి వచ్చేసరికి ఏంటి దీనిలో కంటే దీన్ని ఏమంటామంటే ఎన్ హెప్టైల్ పెన్సిలిన్. మరి ఎన్ హెప్టైల్ పెన్సిలిన్లో ఆర్ ఈక్వల్ టు దీని ఫార్ములా ఏంటంటే బాండ్ CH2 6 times CH3. అంటే ఇక్కడ మనకి CH2 అనేది 6 times అంటే జనరల్గా 6 + 7 కార్బన్స్. ఈ 6 + 1 7 కార్బన్స్ కాబట్టి 7 కార్బన్స్ ఉంటే హెప్ట్ అంటాము, హెప్టైల్ పెన్సిలిన్. నెక్స్ట్ 5కి వచ్చేసరికి ఏంటంటే పెన్సిలిన్ వి. 5 వచ్చేసరికి పెన్సిలిన్ వి. మరి పెన్సిలిన్ వికి వచ్చేసరికి ఏంటంటే దీనిలోని ఎన్ అంటే ఈ పెన్సిలిన్ వికి వచ్చేసరికి మెథాక్సీ ఫినైల్ పెన్సిలిన్. మెథాక్సీ ఫినైల్ పెన్సిలిన్ అంటాం. అంటే ఇక్కడ ఆర్ ప్లేస్ ఏమంటుందంటే బాండ్ CH2O C6H5. దీన్నే మెథాక్సీ ఫినైల్ పెన్సిలిన్ అంటాం. అంటే ఆర్ ప్లేస్లో మెథాక్సీ ఫినైల్ అనేది ఉంటుంది. అదే మనకి పెన్సిలిన్ 6 అనమాట. పెన్సిలిన్ 6 అంటే ఇక్కడ మనకి ఏంటంటే డైహైడ్రో ఎఫ్ పెన్సిలిన్ అంటాం. పెన్సిలిన్ 6 ఏమంటామంటే డైహైడ్రో. ఇక్కడ డైహైడ్రో రింగ్ అనేది ఉంటుంది కాబట్టి డైహైడ్రో దీన్ని ఎఫ్ పెన్సిలిన్ అని కూడా అంటాం. డైహైడ్రో ఎఫ్ పెన్సిలిన్. మరి డైహైడ్రో ఎఫ్ పెన్సిలిన్ వచ్చేసరికి దీన్ని ఎన్ ఎమైల్ పెన్సిలిన్. ఎన్ ఎమైల్ పెన్సిలిన్ వచ్చేసరికి ఇక్కడ ఆర్ ఈక్వల్ టు రింగ్ CH2 బాండ్ CH2 4 times CH3. ఇక్కడ మనకి ఎమైల్ గ్రూప్ అనేది ఉంటుంది. జనరల్గా ఇది మనకి ఇది పెన్సిలిన్ 1 అయితే ఇది పెన్సిలిన్ 2, దీన్ని పెన్సిలిన్ 3, ఇది పెన్సిలిన్ 4, ఇది పెన్సిలిన్ 5, ఇది పెన్సిలిన్ 6. ఇది జనరల్గా న్యాచురల్ పెన్సిలిన్. అయితే ఇందులోకి వచ్చేసరికి పెన్సిలిన్ జీని సెమీ సింథటిక్ పెన్సిలిన్ కింద కూడా మనం చెప్పొచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా న్యాచురల్ పెన్సిలిన్. జనరల్గా పెన్సిలిన్ క్లాసిఫికేషన్లోకి వచ్చేసరికి పెన్సిలిన్స్ ఆర్ జనరల్లీ 2 types. ఫస్ట్ వన్ న్యాచురల్ పెన్సిలిన్, సెకండ్ వన్
సెమీ సింథటిక్ పెన్సిలిన్స్. న్యాచురల్ పెన్సిలిన్స్ ఆర్ 6 types. ఫస్ట్ వన్ పెన్సిలిన్ 1. పెన్సిలిన్ 1 ఈక్వల్ టు పెన్సిలిన్, దీన్ని పెన్సిలిన్ ఎఫ్ అంటాము. దీన్ని ఆర్ ఈక్వల్ టు పెన్ 2n అనే రింగ్ అనేది అవుతుంది. అదే పెన్సిలిన్ జీకి వచ్చి అంటే సెకండ్ వన్ పెన్సిలిన్ 2, దీన్ని పెన్సిలిన్ జీ అంటాము. దీన్ని బెంజైల్ పెన్సిలిన్ అంటాము. ఆర్ ఈక్వల్ టు CH2C6H5 ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి పెన్సిలిన్ ఎక్స్, దీన్ని పేరా హైడ్రాక్సీ బెంజైల్ పెన్సిలిన్ అంటాము. ఇక్కడ ఆర్ ఈక్వల్ టు CH2C6H4OH ఉంటుంది. అదే నెక్స్ట్ది పెన్సిలిన్ 4 వచ్చేసరికి పెన్సిలిన్ పి, ఇది ఎన్ హెప్టైల్ పెన్సిలిన్. ఇక్కడ ఆర్ ఈక్వల్ టు CH2 6 times CH3. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి పెన్సిలిన్ బి, పెన్సిలిన్ దీన్ని 5 అంటాము. దీన్ని మెథాక్సీ ఫినైల్ పెన్సిలిన్ అంటాము. ఆర్ ఈక్వల్ టు CH2OC6H5. నెక్స్ట్ డైహైడ్రో ఎఫ్ పెన్సిలిన్ అంటాము. దీన్ని పెన్సిలిన్ 6 అంటాము. దీన్ని ఎలైన్ పెన్సిలిన్ అంటాము. ఆర్ ఈక్వల్ టు CH2 4 times CH3. These are all natural penicillins except benzene penicillin is also semi-synthetic penicillin. ఇక్కడ బెంజైల్ పెన్సిలిన్ సెమీ సింథటిక్ పెన్సిలిన్స్ అంటాం. అయితే ఇవి అన్నీ కూడా న్యాచురల్ పెన్సిలిన్స్. అయితే మనకి ఈ న్యాచురల్ పెన్సిలిన్స్తో పాటు సింథటిక్ పెన్సిలిన్స్ ఎలా ఉంటాయి, వాటి క్లాసిఫికేషన్ అనేది నెక్స్ట్ క్లాస్లో. సెమీ సింథటిక్ పెన్సిలిన్స్, నెక్స్ట్ వీటి యొక్క యూజెస్, నెక్స్ట్ వీటి యొక్క క్లాసిఫికేషన్. సెమీ సింథటిక్ పెన్సిలిన్స్ మళ్ళీ 3 types ఉన్నాయి. నెక్స్ట్ అంటే వాటిలోకి వచ్చేసరికి యాంఫిసిలిన్, ఎమాక్సిలిన్, నెక్స్ట్ క్లోరాక్సిన్ అంటే క్లాక్సాలిన్ అనేది జనరల్గా 3 types ఉన్నాయి. వాటి యొక్క సింథసిస్ ఉంది. నెక్స్ట్ వాటి యొక్క ఫార్ములాలు, వాటి యొక్క స్ట్రక్చర్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఇది జనరల్గా బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్లో జనరల్ పెన్సిలిన్స్, న్యాచురల్ పెన్సిలిన్స్ మాత్రమే ఈరోజు క్లాస్లో చూసాము. సెమీ సింథటిక్ పెన్సిలిన్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చెప్తాము. అంటే క్లాసిఫికేషన్ 1 అయింది, క్లాసిఫికేషన్ 2 అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. నమస్తే.